దేవుని వాక్యం గుర్తున్నట్లుగా తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ప్రార్థన చేసుకుందాం. ధర్మంచండి. పరిశుద్ధురాని వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటే ప్రభా, ఘనమైనటువంటి మీ నామము మీ వాక్యం ద్వారా మహిమపరచబడలాగిన సహాయం దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. పరాక్రమము అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? క్రమము అంటే క్రమము అంటే ఏంటో తెలుసుకుంటే పరాక్రమము అంటే ఏంటో తెలుస్తుంది. క్రమము అంటే ఏంటి? ఒక పద్ధతి, ఒక విధానం, ఒక లెక్క ఉంటుంది కదా, దాన్ని క్రమము అంటారు. పరాక్రమము అంటే ఉన్నతమైనటువంటి పద్ధతి అని అర్థం. అన్నిటికంటే గొప్పదైనటువంటి ఒక పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి యమానం, దాన్ని ఎక్కడ ఎగిరించగలడు మనిషి? అది దేవుడు ఎగిరించడు. దాన్ని ఎవరు ఎగిరిస్తారండి? చెప్పాలా? మనిషే. కానీ దాన్ని ఎగిరించగలిగినంత పరాక్రమం అనేది మనిషికి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఒక పెద్ద షిప్పును దేవుడు నడిపించాడు. ఆ షిప్పును నడిపించడానికి తగిన సామర్థ్యమే పరాక్రమం. ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇలా పెడుతుంటాం కదా. ఎవరెవరు? నేవీ అంటే సముద్రంలో ఉండే సైన్యం, సముద్ర మార్గంలోనే పనిచేస్తారు వాళ్ళు. సముద్రంలో కిందనే ఉంటారు, సముద్రం పైన కూడా కనిపిస్తారు. అలాగే ఎయిర్ ఫోర్స్ అంటే వీళ్ళు ఎక్కడ కనబడతారు? గాలిలో. నేవీ, అది ఆర్మీ అంటే అకాడమీ, భూమి మీద ఉంటారు. దీన్ని దేవుడు చేయడు. అర్థమైందా? దీన్ని చేసింది ఎవరట? మనుషులే చేస్తారు. మీకు ఒక ఇద్దరు ముగ్గురు మనుషులను మీకు చూపిస్తాను. ఎలాంటి దేవుడే ఒక మనిషికి పరాక్రమాన్ని అనుగ్రహిస్తాడు. ఏం పెడతాడు? కానీ దాన్ని ఆ వ్యక్తి వినియోగించుకుంటున్నాడా? చూద్దాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయము చదువుకుందాం. న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. చదవాలా? యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగు చాటును గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి. ఎవరికి భయపడంట? గిద్యోను అనబడిన ఈయన మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి. యెహోవా దూత అప్పటికే అక్కడికి వచ్చి మీద వచనాలు ఉంటుంది. అప్పటికే ఆయనకి అక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడంట. కనబడి ఏమంటున్నాడు?
పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు చాలు. ఏమని గుర్తించాడంట? దేవదూత, యెహోవా దూత ఒక విషయాన్ని గుర్తించాడు. ఏమని? నీవు పరాక్రమము కలిగినటువంటి వాడు అని గిద్యోనుకు గుర్తులేదు, గిద్యోనుకు తెలియదు. దేవుడు గుర్తు చేస్తుండలో, నువ్వు పరాక్రమము కలిగినటువంటి వ్యక్తివి. నువ్వెవరవే? పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. అంటే నీ యొక్క బలం ఎలాంటిదంటే ఒక క్రమంతో కూడినటువంటిది. ఇప్పుడు పెద్ద పెద్ద తుపాకులు ఉంటే ఎలా పెడితే అలా చాలా తుపాకులు ఉన్నాయండి, గన్స్ ఉంటాయి. ఆ పెట్టలు కొట్టడానికి కాదు, ఆర్మీకి ఇచ్చే గన్ను పెట్టలు కొట్టినాను కాదు. పెట్టలు కొట్టేది ఏమైనా ఆర్మీకి ఇస్తారండి? దేని పరాక్రమం దానికి AK-47 ఇచ్చి పెట్టలు కొట్టమని చెప్తారు కదా. బాణం ఉంటే కాదండి, బాణము ప్రయోగించగలిగిన సామర్థ్యాన్నే పరాక్రమం. బాలాఢ్యుడిగా ఇక్కడ చెప్తున్నాడు, ఒక్క మనిషిని చంపినట్లుగా, ఒక్క మనుషుని చంపినట్లుగా ఒకే మనుషుని నీవు హతము చేసినట్లు. చూసారా? ఈయన ఏమంటున్నాడు? బలహీనతను చూసుకుంటున్నాడు. నీవు నీ బలహీనతను చూసుకుంటే బిడ్డా నువ్వు బ్రతకలేదు. అది ఏమంటాడు చూడండి. అప్పుడు అందుకు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, ఏ లోటు వచ్చిందో ఆ అద్భుతాలన్నీ ఏమైపోయినాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి గిద్యోనీలు ఆ చేతికి మమ్మల్ని ఈయన వెళ్ళిపోయిందా? ఆయన అప్పగించాడా? ఈయన దేవునికి వ్యతిరేకమైనటువంటిదంతా చేసి, ఏమ్మా, దేవునికి వ్యతిరేకమైనదంతా వీళ్ళు చేసి శత్రువుకు అప్పగించబడి వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పాడు చేసుకున్నారు. పరాక్రమాన్ని, ఆయన ఉన్నత తత్వాన్ని పాడు చేసుకున్నారు. అది ఎవరి తప్పు? అప్పుడు దేవుడు, లేదు లేదు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. గుర్తుపెట్టుకో, నీలో ఉన్న బలహీనత నువ్వు చూసుకోకు. హలో, అతని తట్టు తిరిగి నువ్వు బలం తెచ్చుకో. ఏం తెచ్చుకోలే? ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలంటే మనం ఏ బలమా? ఏ బలం తెచ్చుకుంటే నువ్వు పరాక్రమశాలిగా మారుతావో ఆ బలం తెచ్చుకో. చూడండి, ఇంకో న్యాయాధిపతులు 11:1 ఇలా రాయబడతా చూడండి. యోఫ్తా గురించి, గిలాదు వాడని యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. గిలాదు యోఫ్తాను కనెను అని రాయబడింది. ఇద్దరు భార్యలు గిలాదు ఆయనకి. ఆయన బట్టి ఆ గిలాదు ప్లేసు పేరులోకి వచ్చింది. ఆయన ఎవరంటే అక్కడ అన్నదమ్ములు, అంటే అసలు భార్యకి పుట్టిన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వేష కొడుకువే, మాతో సంబంధం లేదు. అలాగని వాళ్ళకంటే ఇద్దానికన్నా పనికిరారండి. పెద్ద కబుర్లు అన్నాడు, ఎవడు పనికిరాడు. పాపం వెళ్ళేస్తారు. నువ్వు వేష కొడుకు, అన్నీలే అవుతారు, తమ్ముళ్ళే అవుతారు. యోఫ్తాకి ఆ గిలాదుకు పుట్టిన మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, వేరొక భార్యకి, అసలు భార్యకి ఏమో, నువ్వు వేష కొడుకువే, నువ్వు ఇక్కడ పనికిరావో. పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పనికి మాలోళ్ళు కొంతమందిని పనికొచ్చినట్టు తయారు చేసుకొని తన టీం మెంబర్లుగా పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తను ఎలా పెట్టుకున్నాడు అంటే, తన టీం మెంబర్లుగా పెట్టుకున్నాడు. బాగా మంచి పరాక్రమం కలిగినడుగా వచ్చాడు. ఒకనొక రోజున ఎవరైతే ఈ యోఫ్తాను వెలేస్తారో ఆ ప్రాంతం మీదకి యుద్ధం వచ్చింది. మనం ఈ యుద్ధానికి ఎలాగో పనికిరాంరా బాబా, మన అన్న అక్కడికే వెళ్దాం,
ఆయన రెడీ అయ్యి వచ్చాడు, సిగ్మాల మొఖాలు వేసుకొని. నిన్న అలా కనీసం ఇలా కనీసం మరి నువ్వు రాకపోతే ఈ యుద్ధమో ఎవడు చేయడం, నువ్వు రాకపోతే ఈ యుద్ధం జరగదు కాదు, జరుగుతుంది కానీ పనికిరాము. బతిమాలుకుని వచ్చినప్పుడు అప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ రెడీ చేసి, అలాగప్పుడు పనికిమాల మనుషులు ఎందుకు పనికిరారు, పనికిమాల తిరుగుతున్న వాళ్ళని పనికొచ్చినట్టు చేసి తన దగ్గర ఉంచాను. అక్కడ రాయబడుతుంది పనికిమాలిన మనుషులు కొంతమందిని అని రాయబడుతుంది ఆ అధ్యాయం. పారిపోయి టోబు దేశమున నివసింపగా ఎవరండి అల్లరి చీటింగ్ అల్లరి చేసేటోళ్ళు. ఈ అల్లరి జనాంగాన్ని ఏం చేసుకొచ్చాడంట, దేవునికి స్తోత్రం. కొన్నాళ్ళ క్రిందట మళ్ళీ ఆయనే వచ్చాడు, మళ్ళీ యోఫ్తాయే వచ్చి యుద్ధం చేసి ముందు వెళ్ళాడు. ఎవరా మీతో యుద్ధం పిలిచారు కదా, మరి మర్యాదపూర్వకంగా వెళ్ళాలి కదా. వెళ్ళి ఎవరు మీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు అని అడిగి వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముందు సమాధాన పడే ప్రయత్నం చేశాడు. ఏం చేశాడట, వాళ్ళేమో విర్రవీగుతాడు, మాకు యుద్ధమే కావాలా, ఈసారిలో చూసుకుందామని ప్రార్థన చేశాడు. ప్రభువా, నా ఇంటి నుండి నేను యుద్ధంలో గెలిచి యుద్ధ భూమి నుండి మరలా రాజ్యంలో అడుగు పెడితే నా ఇంట్లో మొట్టమొదటి ఏది ఎదురైతే అది నీకు బలి అయితే బలి, ప్రతిష్ఠిత అయితే ప్రతిష్ఠిత నేను చేస్తానని ప్రార్థన చేసుకున్నాడు. యుద్ధంలో గెలిచాడు, తిన్నగా వచ్చేస్తున్నాడు. తన కూతురే ఎదురొచ్చింది, ఒకే ఒక కూతురు. దాంట్లో సన్మానాలు గిన్మానాలు అనుకొని ఎదురుగా వచ్చింది. ఓ నెత్తి బాదుకుండా, అయ్యో నా ఇంటిని నువ్వే మొదట వచ్చినావని. అయితే ఒకటే అంద అమ్మాయి, నీవు నన్ను బలి అర్పించాలనుకుంటే బలి అర్పించి, లేదా ప్రతిష్ఠించాలనుకుంటే ప్రతిష్ఠించేయి. మరి ఆ మాట ఇచ్చావు కదా దేవునికి, ప్రతిష్ఠించాడండి. ఆమెకు పెళ్ళి వేరేం ఉండదు, ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ఆమె దేవునికి ప్రతిష్ఠించబడిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటిది ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా గెహాజీ అనేటటువంటి ఆ ప్రవక్తలు, జాగ్రత్త గమనించండి, ఆ ప్రవక్తలు గెహాజీ, ఎలీషా అదే ఈదులో నుండి ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే గనురాలైనటువంటి స్త్రీ అన్నదా అలా ఆయనతో, ఏమండోయ్, మన ఈదులో నుండి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరిగితేను కనుక మన మేడ మీద అతనికి ఒక గది కట్టి మరి మంచం అలాగే మరి బల్ల తినడానికి, ఎందుకంటే ఇద్దరు వస్తున్నారు కాబట్టి మేడతో వెళ్తున్నారు అని చెప్తే అతను ఊరు కొట్టాడు, కట్టారు. కొన్నాళ్ళు అయిన తర్వాత రే మనకి ఇంత ఉపచారం చేస్తుంది కదా ఈవిడ, ఏం అవసరం ఒకసారి కనుగో అని అంటే గెహాజీ వెళ్ళి, ఈ ఎలీషా చెప్పిన మాటను బట్టి గెహాజీ వెళ్ళి, ఏం కావాలన్నా నాకు అన్ని సమృద్ధిగా ఉన్నా, ఏం అవసరం లేకుందా ఆమె, ఏ అవసరం లేకపోతే దేవుడు ఎందుకు అలా చెప్తాడు, నీకు ఏదో ప్రాబ్లం ఉంది చూడు అంటే, అయ్యా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు. సరే దేవుడు మాట్లాడుతున్నాడు, వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుడు అంటాడు. కుమారుడు పుట్టాడు దేవుడు చెప్పినట్టుగానే. మంచి 1 సంవత్సరం కొన్నాళ్ళు పెరిగాడు. పెరిగిన తర్వాత కోతకాలం అలా మనం ధాన్యం ఎలా కోస్తామో వాళ్ళు కోతకాలంలో కూడా అలా కోతకాలం అవుతున్నప్పుడు పిల్లోడికి తలనొప్పి వచ్చింది. ఆ పొలంలో ఉన్నాడు పిల్లడు, నానా తలనొప్పి, తలనొప్పి పోతుంది అంటేప్పటికీ అమ్మకాడ తీసుకెళ్ళిపోండి పని వాళ్ళకి అప్పుడు చెప్పాడు. ఆ పని వాళ్ళు ఏమని చెప్పేసేసి ఆమె తీసుకొచ్చి ఇచ్చేసరికి తొడ మీద అలా ఆ తల పెట్టుకునేటప్పటికి ఆ పిల్లడు తల్లి ఆ ఒళ్ళో పెట్టుకునేటప్పుడు చచ్చిపోతాడు. మంచి పంట అయింది. ఎంత పరాక్రమం గల ఆడవాడంటే గోరుని ఆడాల. ఎందుకో చెప్పు,
కొడుకనే కాదు ఇవ్వగా యాఫ్తా కూడా అంతే, ఇవ్వగా ఒకే ఒక కుమార్తెను దేవునికి, అబ్రహాము అంతే, ఇవ్వగా ఒకే ఒక కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి రెడీ అయిపోయినాడు. దేవునికి ఇవ్వటం పరాక్రమం, దేవుని దగ్గర నిలబడటం పరాక్రమం. దేవుని సన్నిధిలో ఎవరు ఎన్ని అన్నా దేవుని సన్నిధిలో నిలబడటమే పరాక్రమం. అందుకే నా సన్నిధిలో నిలుచు భాగ్యము. వెంటనే పనుడిని పిలిచిన దేవుడా, మనకు రథం రెడీ చేయి, మన గుర్రం బగ్గి రెడీ చేయి. ఎందుకమ్మా? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా, గిల్గాల్ దగ్గరికి. గిల్గాల్లో ప్రవక్త ఉంటాడు కదా, ఆయనకి కబురు పంపిస్తే ఆయన వచ్చి అంటాడు, చెప్పలా, అతనికి తెలియకుండా కొడుకుని దాచిపెట్టింది. వింటున్నారా? ఏడవటంలా, ఫీలింగ్ లేదు. బాబేడే పడుకున్నాడు, తల్లొప్పు కదా, చచ్చిపోయాడని చెప్పలా. మరి అంటాడు, ఇది ఆదివారం కాదు, సోమవారం కాదు, బుధవారం కాదు, ఏది కాదు, ఉపాస ప్రార్థన లేవు, ఏ ప్రార్థన లేవు, ఇప్పుడైతే అయ్యగారి దగ్గరికే అంటే అర్జెంటుగా వెళ్ళాలి. అటువంటి మేటర్ చెప్తా, ఎవరైనా తీరా బాబా అన్నదే బండి రథం కట్టించుకొని. ఒకటే చెప్పింది అడిగి, నేను మెల్లిగు తోలు అనే వరకు నువ్వు ఆక్కో కొట ఎక్కింది. గొప్ప స్పీడ్కి వెళ్తుంది, గొప్ప స్పీడ్కి వెళ్ళింది. మొత్తానికి దైవజనుని కలిసింది, దైవజనుని తీసుకొని వచ్చింది. ఎక్కడమంటే మీకు కట్టిన రూమ్లోనే ఉన్నాడు, పడుకోబెట్టింది. అదే మంచం మీద పడుకోబెట్టింది. ఈయన వెళ్ళాడు 7 మార్లు ఆ పైన పడుకున్నాడు, ఆ వాడి మీద తుమ్మి తగ్గి లేచాడు. మొత్తానికి పిల్లడు అప్పగించాడు. పరాక్రమం అంటే అది. అదే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెహోవా బాహువు పరాక్రమము కలిగినటువంటిది. ఒక గిద్యోను భయపడిపోయి, మనం మనుషులకు భయపడిపోతున్నావో, పరిస్థితులకు భయపడిపోతున్నావో, దేవుడి దగ్గర ఉండటానికి తెలియదు కానీ మొత్తానికి మాత్రం భయపడుతున్నావు సుమా. అది దేనికో భయపడుతున్నాను, కానీ నీలో పరాక్రమం, నీలో దమ్ము ఉన్నటువంటి భక్తి ఉంది, కానీ దాన్ని ఉపయోగించదు. నువ్వు ఏం తెచ్చుకోమని గిద్యోనికి చెప్తున్నాడు? బలము తెచ్చుకో, అంతేనా? నువ్వు బలము తెచ్చుకో, ఆత్మధైర్యాన్ని ముందు తెచ్చుకో. నీ పరిస్థితులన్నీ తారుమారు అయిపోతుంటాయి అప్పటికప్పుడే. మరి అలాగే దేవుడు వేట్ అయిపోవాలి. దెబ్బలు తింటాడని తెలుసు, శ్రీ వేస్తాడని తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినా 33 సంవత్సరాలు దర్జా తిరిగేసాడు. నీకు ఆపదొస్తుందని తెలిసినా తిరుగుతావే, అదే పరాక్రమం. యుద్ధం వస్తుందని తెలిసినా అక్కడ నిలబడతావే, అదే నీ దమ్ము. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కదా, అంత పెద్ద స్టేమర్ మనిషి కంట్రోల్లోనే ఉంటుంది. భయంకరమైనటువంటి జంతువులు మనిషి కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకట? మనిషికి ఆ సామర్థ్యాన్ని ఆది కాలంలోనే దేవుడు ఇచ్చాడు. కానీ గుర్తుపెట్టు, మరి నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఏది మీదకు వస్తుందని నువ్వు అనుకుంటా, యోబు గ్రంథంలో చెప్తాడు యోబులో, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును, ఏది వచ్చిందని నేను బహుగా భయపడుతును, అదే దేవునికి స్తోత్రం. ఏది వస్తుందని నేను భయపడతాం? అభిషేకం రావాలని ధైర్యపడాలా, భయపడకూడదు. ప్రార్థనలో లేనిని భయపడాలా, దేవుని సన్నిధిలో ఉండకపోతే భయపడాలా, కానీ లోక సంబంధంగా ఏదో జరుగుతుందని మాత్రం భయపడకూడదు. నీలో పరాక్రమాన్ని దేవుడు ఉంచాడు. మరి దాన్ని మనం వినియోగించుకుంటున్నామా? అవధవన్నీ ఒకరు, రావడం అవదని ఒకరు, రకరకాల కథలు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతుంటారండి? భయపడి లోకానికి, గిద్యోను లోకానికి, సైన్యానికి, జనానికి భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి గానుగా సాటుకి వెళ్ళిపోయి తన పొలంలో ఉన్న గోధుమలే భయపడి సౌండ్ రాగానే తొలగొట్టుకుంటున్నాడు. మిద్యానీయులు వచ్చి ఎక్కడ తీసుకుంటున్నాను, కానీ దేవుడు వచ్చి ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆ మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి మిద్యానీయులను జయించాడు. లోకాన్ని జయించిన విజయము నీ యొక్క విశ్వాసమే. నీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించగలదు. నీ విశ్వాసములోనే పరాక్రమం, విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షం పడకూడదు అనేటప్పుడు దాగిపోయింది. ఎంత దమ్మండి అది, ఎంత పరాక్రమం.
ప్రతి మనుషులు కూడా అలాంటి పరాక్రమాన్ని దేవుడు పెట్టాడు. కానీ వీడు భయపడిపోతాడు. వ్యవస్థ భయపడలా, గనురాలైన స్త్రీయే భయపడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడతావు? నీ పరాక్రమం అక్కడ, నీ సామర్థ్యం అక్కడ ఏమవుతుందండి? ఫెయిల్ అవుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరాక్రమము కలిగినటువంటి వ్యక్తినే కానీ నేను ప్రార్థిస్తే జరగని కార్యం అంటూ ఉన్నామా? ప్రభువా, పరాక్రమము కలిగినటువంటి సామర్థ్యము కలిగిన మనుషుణ్ణే అయినప్పటికీ, ఇదిగో యోఫ్తా గానే, అలాగే అబ్రహాము పరాక్రమము కలిగినటువంటి దైవజనుడుగా ఉన్నాడు. దేనికి భయపడక, దేనికి భయపడక దేవునికి మాత్రమే భయపడే పరిస్థితి, పరాక్రమం కలిగినటువంటి సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సీతారాం బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. భయపడుతూ బ్రతుకుతున్నామయ్యా, భయపడుతూ బ్రతుకుతున్నాం. నేనైతే భయపడుతూ ప్రభు బ్రతుకుచున్నాను. గిద్యోను వలె పరాక్రమం ఉన్నాను. గిద్యోను వలె పరాక్రమము కలిగిన బలాంచుడుగా బ్రతకగలిగిన ఆశ కలిగిన జీవిస్తున్న మమ్మలను ప్రభున నువ్వు ఎంతగానో మీ దాస్యము నిలబెట్టుకుని నాతో నువ్వు మాట్లాడినావు. నీకు వందనాలు ప్రభు. మాకు బలమనివ్వండి నాయన, శక్తినివ్వండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. పరాక్రమము కలిగిన బలార్చడానికి స్తోత్రాలు నాయన. నీ కార్యములు ప్రభు మేము చూసినట్లు ప్రభున యోఫ్తా తన కుమారుడు ప్రభు నాయన చనిపోయినప్పుడు ప్రభు నీకు కట్టించిన నాయన ప్రభు నాయన ఆ ప్రార్థన గదిలో ప్రభు తన బిడ్డలను ఉంచుకొని ప్రభు నాయన దైవజనుడి దగ్గరికి ప్రభు నాయన